ఎంత అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నా సొంతంగా ఎదిగితే ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే జనసేన తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే పొత్తుల సంసారం కాబట్టి కాస్త చూసుకొని వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ తొలిసారి జెండా ఎగిరేసిన పవన్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంటే మిత్రపక్షం టీడీపీ సందిగ్ధంలో పడిందట. ఇంతకీ అదెక్కడా? అసలు అక్కడి కూటమిలో ఏం జరుగుతోంది? టెంపుల్ సిటీలో పొలిటికల్ అటెన్షన్ మరింత బలపడేందుకు జనసేన వ్యూహ రచన. చేరికల విషయంలో స్పీడ్ పెంచిన గ్లాస్ పార్టీ. ఎటూ తేల్చుకోలేని స్థితిలో టీడీపీ. టెంపుల్ సిటీ తిరుపతిలో మరింతగా బలపడేందుకు జనసేన ప్రయత్నం చేస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే సీటును గెలిచిన ఆ పార్టీ కౌన్సిల్లోనూ పట్టు సాధించేలా పావులు కదుపుతోంది. అందుకోసం చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్ల చేరికతో కౌన్సిల్లో జనసేన బలం పెరగడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే కూటమిలోనే మరో కీలక పక్షం టీడీపీ చేరికలపై ఇంకా నాంచుడి ధోరణి అవలంబిస్తోంది. మిత్రపక్షం దూకుడు చూసి సందిగ్ధతలో పడిపోయింది. వైసీపీకి దూరంగా ఉండిపోయిన మిగతా కార్పొరేటర్లు ఎటు వెళ్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తిరుపతిలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు దక్కింది. అప్పటిదాకా వైసీపీలో ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరి జనసేన టికెట్ దక్కించుకున్నారు. అప్పటిదాకా టికెట్ కోసం పోరాడిన స్థానిక టీడీపీ నేతలు జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. అయితే కూటమి పెద్దలు సయోధ్య కుదర్చడంతో అంతా సెట్ అయింది. శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి తిరుపతిలో అసలు రాజకీయం మొదలైంది. మరింత బలపడేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నాలు మొదలెట్టడంతో ఆట ఆరంభమైనట్టు కనిపిస్తుంది. స్థానిక కార్పొరేషన్లో పట్టు కోసం పావులు కదిపిన ఎమ్మెల్యే ఆరణి 47 మంది కార్పొరేటర్లలో పలువురు సభ్యులను జనసేనలోకి లాగేశారు. అయితే డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో సహా 14 మంది వైసీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండడం పరిస్థితిని సందిగ్ధంలో పడేసింది. చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న జనసేన తిరుపతిలో బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లకు పవన్ తో కండువా కప్పించేశారు. దీంతో ఇప్పుడు జనసేన బలం 9కి పెరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి పట్టు కోసం మరికొంత మందికి కూడా గాలం వేస్తున్నట్టు తెలుస్తుంది. జనసేనలోకి ఈజీగా ఎంట్రీ దొరుకుతుండటంతో కార్పొరేటర్లు సైతం ఆ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారట. చేరికల విషయంలో టీడీపీ నాంచుడు ధోరణి వల్ల తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్లో బలాన్ని ప్రదర్శించలేకపోతుందట. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకునేందుకు స్థానిక నాయకత్వం ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకున్న టీడీపీకి 3 కార్పొరేటర్ల బలం మాత్రమే ఉంది. ఆ సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేయకపోతే కూటమిలోని జనసేనలో చేరేందుకు మిగతా వైసీపీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదే జరిగితే తిరుపతి కార్పొరేషన్లో జనసేన పూర్తి స్థాయి పట్టు సాధించే అవకాశం కనిపిస్తుంది. జనసేన కోరుకుంటున్నది కూడా అదే కాబట్టి బలంగా ఉన్నామనుకుంటున్న టీడీపీ ఏం చేస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది.